సాగునీటికి లేదు, తాగునీటికి బాధ్యత తీసుకోరు, పోలవరంకి బాధ్యత తీసుకోరు. ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటే రోడ్లు వేయరు, గోతులు ఏంటంటే బూతులు తిడతారు, ఏదంటే దాడులు చేస్తారు, ఏదైనా చూసుకుని ఏదైనా దిగుతాను అలాంటి వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే హెలికాప్టర్ ప్యాడ్లో గోతులు తీసేస్తారు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే మీరు నా మాట నమ్మండి, మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే ఎగిరిపోతాయి. జాగ్రత్త. మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను. చెల్లినే గౌరవించని వాడు, చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు రేపొద్దున మీ ఆస్తులకి ఏం గౌరవిస్తాడు? ఒక్కసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీ నిర్ణయం తీసుకోండి. నా సంపూర్ణమైన మద్దతు మనకి ధూళిపాళ నరేంద్ర గారికి. తెలుగుదేశం మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడో సినిమాలో చూసాం, స్వదేశ్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు, అలాగే ఒక నిజ జీవిత చరిత్రది. అలాంటి షారుఖ్ ఖాన్ లాగా ఆయన కూడా అమెరికా నుంచి అన్ని వేల కోట్ల ఆస్తి వదిలి నా గుంటూరు బాగుండాలి, నా ఆంధ్ర బాగుండాలి, నా ఆంధ్రాకి నిలబడాలి మొత్తం వచ్చి తిరుగుతున్న వ్యక్తి, ధైర్యవంతుడు, సాహసవంతుడు, ఉపాధి కల్పించేవాడు, అడ్డంగా నిలబడేవాడు అవసరమైతే. ధైర్య సాహసాలు ఉన్నవాడు. డబ్బులుంటే ధైర్యం పోద్ది, కానీ డబ్బుండి ధైర్యం దానికి 1000 కోట్లుంటే దానికి 10,000 కోట్ల ధైర్యం ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా మైనారిటీ సోదరులకి, ముస్లింస్కి చెప్తా ఉన్నాను, ముస్లిం సమాజానికి దారి పొడుగుతా నిన్న గుంటూరు జిల్లాలో ఇక్కడ తిరుగుతున్న అఖండమైన ప్రేమ చూపించారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకు కావాల్సిన అందరికీ కూటమి ప్రభుత్వం మీకు కావాల్సిన షాదీ ఖానాలు కానీ, మనకి ఆడబిడ్డలకి తోఫా పథకాలు కానీ, అలాగే మీకు కావాల్సిన ముస్లిం బ్యాంక్ కానీ, పెట్టుబడులకు కావాల్సిన బ్యాంకు రుణాలు కానీ కల్పించే సౌకర్యం మనకి కూటమి మేనిఫెస్టోలో ఉంది. మీ కష్టాలకి చేదోడు ఓదోడుగా ఉంటాం, అండగా నిలబడతాం. అలాగే ప్రతి మహిళకి మనకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసేది మనం మేనిఫెస్టోలో పెట్టాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 అండగా ఉండే పథకం. నిరుద్యోగులకి 3,000 భృతి, ఉద్యోగం లేని సమయంలో. అలాగే 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాల సంవత్సరం చొప్పున 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాగానే రెండవది మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేసి పెడతాం. అలాగే వైఎస్ జగన్, వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఒకటి చెప్తా ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఉంటే ముస్లింస్ని ఇబ్బంది పెడతారు, లేదంటే ఎస్సీలను ఇబ్బంది పెడతారని. అదొక అపోహ. మీరు అర్థం చేసుకోవాల్సింది, మోదీ గారు దాదాపు 1 మిలియన్ ఎక్కువ పెంచారు హజ్ యాత్రల కోసం. సౌదీ ప్రిన్స్తో మాట్లాడి అత్యధిక శాతం హజ్ యాత్ర ఇండియా నుంచి వెళ్ళడానికి ఆయన దారి కల్పించిన వ్యక్తి మోదీ గారు. సో అలాగే ముస్లింలకి ఎక్కువ పథకాలు ఇచ్చిన వ్యక్తి. అంత మాత్రాన్ని కూర్చొని భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి ముస్లింలు కూర్చొని భయపడాల్సిన అవసరం లేదు. అరే, భారత రాజ్యాంగం మీకు హక్కులు కల్పించబడింది. భారతదేశంలో, పాకిస్తాన్లో ఉండే హిందువులకి భద్రత లేదేమో కానీ మన దేశంలో ఉండే, భారతదేశంలో ఉండే ముస్లింస్కి మేమందరం సంపూర్ణంగా మద్దతుగా ఉంటాం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా. నా చుట్టుపక్కలందరూ విపరీతంగా ఉంటారు. నా ఎంప్లాయీస్లో కానీ, నా సహచరులో కానీ, నా సన్నిహితుల్లో కానీ ఇస్లాం తీసుకున్న మన సహచరులు ఎక్కువ నాకు. అందులో మీరు అర్థం చేసుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్సీ సమాజ వర్గానికి కూడా చెప్తా ఉన్నా, మీరు కూర్చొని మీ మొత్తం కలిపి ఒక్కరికే ఓటేస్తే మిమ్మల్ని ఒక మూలకి నెట్టేస్తారు.
కేవలం ఎస్సీ సామాజిక వర్గం అంతా కూర్చొని మొత్తం